హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువు నా ప్రాణం నీకే' ఎపిసోడ్ నంబర్ 35. మత్తులో ఉన్న మైథిలి తన నుంచి కళ్యాణ్ మళ్ళీ దూరంగా వెళ్తున్నాడేమో అని అనుకొని భయపడి, బాధగా చూస్తూ బావా అని పిలుస్తుంది. ముందుకు వెళ్ళబోతున్న కళ్యాణ్ ఆ పిలుపుతో ఒక్కసారిగా స్తంభించిపోయి, నిదానంగా వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా చూస్తుంటాడు. మళ్ళీ నన్ను వదిలేసి వెళ్తున్నావా బావా? ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళొద్దు బావా అని అంటుంది మత్తులోనే బాధగా చూస్తూ. కళ్యాణ్ నిదానంగా తన దగ్గరికి వచ్చి పడుకున్న తను చూస్తూ, ఏమన్నావు మైథిలి? నన్ను బావా అని పిలిచింది నిజమేనా అని అడుగుతాడు. మైథిలి తిరుగుతున్న తలను పట్టుకుంటూ బెడ్ మీద నుంచి లేచి నిలబడి, నిజమే బావా, 5 సంవత్సరాలు నన్ను వదిలేసి వెళ్ళింది చాలు బావా, మళ్ళీ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకు అంటూ బాధగా చెప్పి కళ్యాణ్ హృదయం మీద వాలిపోతుంది. తన నోటి వెంట ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న కళ్యాణ్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటూ తనని హక్కున చేర్చుకుంటాడు. ఈసారి కూడా నన్ను క్షమించకుండా, నా మాట వినకుండా వెళ్తే నేను తట్టుకోలేను బావా అంటుంది ఆ మత్తులోని కన్నీళ్లు పెట్టుకుంటూ. నిన్ను క్షమించడం ఏంటి మైథిలి? నువ్వు ఏం తప్పు చేశావని క్షమించాలి చెప్పు? అమెరికా వెళ్ళొద్దని నువ్వు నాకు చెప్పలేదు మైథిలి. నువ్వే ఏదో పొరపాటున అనుకుంటున్నావు అని అంటాడు ప్రేమగా తన వెన్ను నిమురుతూ. లేదు బావా, నువ్వే పొరపాటు పడుతున్నావు. నన్ను వదిలేసి అమెరికా వెళ్ళొద్దని లెటర్ రూపంలో చెప్పాను కదా అని అంటుంది మత్తుగా. లెటర్ అనగానే కళ్యాణ్ ఆశ్చర్యపోతూ మత్తులో ఉన్న తన్ని ఎదురుగా నిలబెట్టుకొని, లెటర్ రూపంలో చెప్పావా? అంటే నాకు లెటర్ రాసావా? మరి ఆ లెటర్ నాకు అందలేదు మైథిలి అని అంటాడు. పూర్ బావ, ఆ లెటర్ని చైన్ లాకెట్‌లో పెట్టాను కదా! నీకు అందలేదని అంటావేంటి? అని అనుకుంటూ మత్తులో కళ్ళు మూసుకొని కళ్యాణ్ హృదయం మీదకు మళ్ళీ వాలిపోతుంది. తన మాటలకి కళ్యాణ్ షాక్ అవుతూ, చైన్ లాకెట్‌లో లెటర్ పెట్టిందా? అని అనుకొని, నువ్వు చెప్పేది నిజమేనా మైథిలి? అని అనుకొని తన వైపు చూసేసరికి తన కళ్ళు పూర్తిగా వాలిపోయి నిద్రలో ఉంటుంది. అమాయకంగా కనిపిస్తున్న తనని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ నిదానంగా తనని బెడ్ మీద పడుకోబెట్టి తల నిమిరి, నిజంగానే మైథిలి లెటర్ రాసి లాకెట్లో పెట్టిందా అని అనుకొని కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి జాగ్రత్తగా పెట్టిన చైన్ని చేతిలోకి తీసుకుంటాడు. ఆతృతగా ఆ చైన్ లాకెట్ ఓపెన్ చేయగానే అందులో లెటర్ కనిపిస్తుంది. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకొని ఆ లెటర్‌ని చేతిలోకి తీసుకొని పడుకున్న మైథిలి వైపు చూస్తూ, అసలు మైథిలి ఈ లెటర్‌లో ఏం రాస్తుందో చూస్తే కానీ తన మనసులో ఏముంది అనేది పూర్తిగా అర్థం కాదు అని అనుకొని లెటర్‌ని ఓపెన్ చేస్తాడు. ఫస్ట్ లెటర్స్ 'బావ' అని మొదలై ఉండటం చూసి షాక్ అవుతాడు. ఆ షాకుతోనే చదువుతూ, బావా, ప్లీజ్ నన్ను వదిలేసి అమెరికా వెళ్ళొద్దు. నీకు దూరమై నేను మనశ్శాంతిగా బతకలేను. నువ్వు లేని నా జీవితం నాకు నరకంగా ఉంటుంది. నిజం చెప్తున్నాను బావా. నువ్వు ఏ తప్పు చేయలేదని నేనిప్పుడు పూర్తిగా నమ్ముతున్నాను. దయచేసి నా తప్పుని క్షమించి ఇక్కడే ఉండిపో బావా అని అంతవరకు చదివేసరికి కళ్యాణ్ కలలో కన్నీళ్లు సుడిగుండంలా తిరుగుతుంటాయి. మత్తులో పడుకొని పోయిన తన్ని లాలనగా చూస్తూ తన దగ్గరికి వచ్చి కూర్చొని ఆ లెటర్ మిగతాది చదువుతూ, ఆ రోజు అమ్మమ్మ గారు నా మాటల వల్ల బాధపడిన మాట నిజమే బావా. కానీ తర్వాత అమ్మమ్మ గారు నేను మాట్లాడుకున్నాము. నేను మాట్లాడేటప్పుడు అమ్మమ్మ గారు బాగానే ఉన్నారు. కానీ తెల్లవారేసరికి అమ్మమ్మ గారు ప్రాణాలతో లేకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది.
ఆ రోజు నేను అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళి తన ఒడిలో పడుకొని మాట్లాడాను అంటూ ఆ గతం రాసి ఉంటుంది. మైథిలి అనసూయం గారి ఒడిలో పడుకొని మాలతిని కలిసిన దగ్గర నుంచి నాకు పిచ్చి పట్టినట్టే అయింది అమ్మమ్మగారు. ఎంతైనా మీ మనవడు ఇలా కుట్ర చేసి తన కోరిక తీర్చుకోవడం తప్పు కదా అమ్మమ్మగారు అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. అనసూయం గారు ప్రేమగా మనవరాల తల నిమురుతూ, ఇంకా నువ్వు పిచ్చితనంగానే ఆలోచిస్తున్నావు మైథిలి. నా మనవడు మారలేదని నువ్వు పొరపాటు పడుతున్నావు. ఆవేశంలో ఆలోచన శక్తిని మర్చిపోతారమ్మా. నువ్విప్పుడు అదే పరిస్థితిలో ఉన్నావు. కాస్త ఆ ఆవేశాన్ని వదిలేసి నిదానంగా ఆలోచించి చూడు. నీకు పిచ్చితనం తగ్గిన దగ్గర నుంచి కళ్యాణ్ ఏ రోజైనా ఆ భావంతో చూసినట్టుగా నీకు అనిపించిందా? నిజంగానే నా మనవడికి నీ మీద కోరికలు తీర్చుకోవాలని ఉద్దేశం ఉండి ఉంటే, కాళ్ళు చేతులు పనిచేయని నీ దగ్గర వాడి కోరికలు తీర్చుకోవటం ఎంతసేపు పని? అని మనవరాల్ని ప్రశ్నిస్తూ మాట్లాడుతుంటుంది. అనసూయమ్మ గారి మాటలతో మైథిలి ఆలోచించటం మొదలుపెట్టి తన ఒడిలో నుంచి లేచి కూర్చుంటుంది. వాడు నిజంగా నీ మీద కోరిక తీర్చుకోవాలనుకుంటే అలాంటి అవకాశాలు వాడికి ఎన్నో వచ్చాయి మైథిలి. ఆ అవకాశాల్ని కాదనుకొని కేవలం మాలతిని అడ్డు పెట్టుకొని తన కోరిక తీర్చుకోవాలనే అవసరం వాడికి ఏముంది అని అడుగుతుంది అనసూయమ్మ గారు. అనసూయమ్మ గారి మాటలతో మైథిలి ఆవేశం వదిలేసి ఆలోచనలో పడుతుంది. ఒక్క మాలతి మాటను నమ్మడం కాదమ్మా, నీ మనసాక్షిని కూడా నువ్వు ప్రశ్నించుకో. నా మనవడికి నీ మీద అమితమైన ప్రేమ తప్ప నిన్ను అనుభవించి బాధ పెట్టాలనే కోరిక వాడిలో ఇప్పుడు లేదమ్మా. కళ్యాణ్‌లో తప్పుడు భావం ఉండకపోతే, కోర్కెల గురించి మాలతికి ఎలా తెలుసు అనే ఒక్క ప్రశ్నని పట్టుకొని వాడిని నిందిస్తున్నావు. కళ్యాణ్‌లో నిజంగా ఆ భావనే ఉంటే, నువ్వు పిచ్చిదానిలా ఉన్నప్పుడు, నువ్వు రోజు వాడి దగ్గరే పడుకునేదానివి. మరి వాడికి 4 గోడల మధ్య అంతటి అవకాశం వచ్చినా కూడా, ఎందుకు వాడు నీ మీద కోరికలు తీర్చుకోలేదు? కాళ్ళు, చేతులు పడిపోయి నువ్వు బెడ్‌కి అంకితమైనప్పుడు నీ మీద కోరికలు ఎందుకు తీర్చుకోలేదు? అని అడుగుతుంది అనసూయమ్మ గారు. మైథిలి దగ్గర సమాధానం లేక మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోతుంది. ఇలా చెప్పుకుంటూ ఇలా చెప్పుకుంటే కళ్యాణ్‌కి అవకాశం వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి మైథిలి. అప్పుడు ఎందుకు కోరికలు తీర్చుకోలేదనే ప్రశ్నలకు కూడా జవాబులు వెతుక్కొని చూడు. అప్పుడైనా నా మనవడి మంచితనం గురించి నీకు తెలుస్తుందేమో అని అంటుంది బాధతో మనవరాల వైపు చూస్తూ. అనసూరమ్మ గారి మాటలు మైథిలి మనసును ప్రభావితం చేస్తూ కళ్యాణ్ మారిన దగ్గర నుంచి ప్రతి క్షణం కళ్యాణ్ ప్రవర్తనని గుర్తు చేసుకుంటుంది. కానీ కళ్యాణ్‌లో ఎక్కడ కూడా తనకి తప్పుడు భావం కనిపించలేదు. కళ్ళల్లో కన్నీళ్లు ఏరులై పారుతూ మాలతి మాటలు విని కళ్యాణ్ నిందించటం ఎంత తప్పో తనకి ఆ క్షణమే అర్థమవుతూ, నిజమే అమ్మమ్మగారు, కళ్యాణ్ తప్పు చేయలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అది తెలుసుకోకుండా నేనే తొందరపడ్డాను అంటూ వాళ్ళ అమ్మమ్మ గారి చేతులు పట్టుకొని ఏడుస్తుంటుంది. అలా పశ్చాత్తాపంతో ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలీదు. కళ్యాణ్ ముందలే మోహన్ని పెళ్లి చేసుకుంటానడం గుర్తొచ్చి, నో, నా మనసులో కళ్యాణ్‌కి తప్ప ఇంకెవ్వరికీ చోటు లేదు. త్వరగా మా బావతో నాకు పెళ్లి జరిపించండి అమ్మమ్మగారు అంటూ ఏడుస్తూ ఉంటుంది. తన మాటలకి అనసూయం గారు సంతోషపడుతూ, పిచ్చి పిల్ల, ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కళ్యాణ్‌ని బాధపెట్టి నువ్వు ఏడుస్తున్నావు. నా మనవడు ఏ తప్పు చేయలేదని ఇప్పుడైనా పూర్తిగా నమ్ముతున్నావు కదా అని అడుగుతుంది. పూర్తిగా నమ్ముతున్నాను కాబట్టే కళ్యాణ్‌ని పెళ్లి చేసుకోవాలని నా నిర్ణయం చెప్తున్నాను. రేపే మా పెళ్లి గురించి కళ్యాణ్‌తో మాట్లాడండి అమ్మమ్మగారు అని అంటుంది. అనసూయం గారు సంతోషంతో తన కన్నీళ్లు తుడిచి అక్కున చేర్చుకొని, సరే, మాట్లాడతాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ ఇద్దరికీ పెళ్లి జరిపిస్తాను అని అంటుంది.
ఆ మాటలకి మైథిలి కూడా సంతోషపడుతూ, "మీ మనవడు లేని నా జీవితాన్ని ఊహించుకోలేను అమ్మమ్మగారు. నాకు కళ్యాణ్ కావాలి. ఐ లవ్ కళ్యాణ్" అంటూ ఏడుస్తుంటుంది. ఆ మాటలని శ్రేయ గోడచాటు నిలబడి వింటూ, "నేను వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ కాబోతుందేంటి?" అని అనుకుంటుంది. నా మనవడి మీద ఉన్న ప్రేమని తలుచుకుంటూ, "వెళ్ళి పడుకోమ్మా. రేపు తెల్లవారగానే ఒకసారి నువ్వు కూడా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. నువ్వు డైరెక్ట్‌గా మాట్లాడితే వాడి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత నేను మీ ఇద్దరి పెళ్లి గురించి మాట్లాడతాను" అని అంటుంది. మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని సంతోషపడుతూ, "నాకు ఇప్పుడే మా బావ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ఉంది అమ్మమ్మగారు" అని అంటుంది. అనసూయం గారు తన మాటలకు నవ్వి, "నీకు అంతా తొందరే. వాడి మీద కోపం వచ్చినా ఆగవు, ప్రేమ కలిగినా ఆగవు. నీలాంటి ఎనిమిని నా మనవడు జీవితాంతం ఎలా తట్టుకుంటాడో ఏమో" అని అంటుంది మైథిలి తల మీద చిన్నగా ఒకటి కొడుతూ. "అయ్యో! మీరలా అంటే నేను సీనియర్ మెంటలోడితోనూ వేగాలి, జూనియర్ మెంటలోడితోనూ వేగాలి. ముందు ముందు నేను ఆ ఇద్దరి మెంటల్‌ని ఎలా తట్టుకోవాలో ఏంటో" అని అంటుంది నవ్వుతూ. ఇలా అమ్మమ్మ, మనవరాలు నవ్వుతూ సరదాగా కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటారు. "సరేనమ్మా, ఇక వెళ్ళి పడుకో. రేపొద్దున కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుదువు గాని" అని అంటుంది అనసూయం గారు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా? ఎప్పుడు వెళ్ళి మా బావని కలుస్తానా అని క్షణం క్షణం ఎదురు చూస్తూ పడుకుంటానమ్మమ్మగారు అని చెప్పి మైథిలి కొత్త కలతో నవ్వుతూ వెళ్ళిపోతుంది. మైథిలి రూములో నుంచి రావడం చూసి శ్రేయ కనపడకుండా పక్కకు తప్పుకుంటుంది. తర్వాత శ్రేయ తల్లికి ఫోన్ చేసి ఉన్న విషయం చెప్పడం, అనసూయం గారు ఆ మాటలు వినడం మీకు చూపించాను. ఇది బావ జరిగింది. ఆ రోజు నైట్ అమ్మమ్మగారు, నేను మన పెళ్లి జరిపించే విషయం గురించి చాలాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నాం. మన పెళ్లి గురించి అంత ఆనందంగా మాట్లాడిన అమ్మమ్మగారు తెల్లారి లేచి చూసేసరికి నిర్జీవంగా కనపడడం చూసి నమ్మలేకపోయాను. నా వల్లే అమ్మమ్మగారి ప్రాణాలు పోయి ఉంటాయని శ్రేయ నీకు చెప్పినప్పుడు నువ్వు నా వైపు చూసిన ఆ చూపుని నేను తట్టుకోలేక నీకు ఎదురుపడి మాట్లాడలేక ఈ లెటర్ రాస్తున్నాను. ఇంకా అమ్మమ్మగారు నా వల్లనే చనిపోయారని అనుకుంటే నన్ను క్షమించు బావా. కానీ బావా, నేను చేసిన తప్పుకి నువ్వు నా దగ్గర ఉండి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా భరిస్తాను, కానీ నువ్వు నాకు దూరంగా వెళ్తే మాత్రం అస్సలు తట్టుకోలేను బావా. నిన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం నీతో కలిసి సంతోషంగా ఉండాలని ఉంది బావా. ప్లీజ్ బావా, నన్ను వదిలేసి అమెరికా వెళ్ళొద్దు. మరీ మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోవద్దు. నువ్వు దూరమైతే నేను మనిషిలా బతకలేను. ఐ లవ్ యూ బావా. నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఆ లెటర్ ముగిసేసరికి కళ్యాణ్ ఒక్క ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి నిద్రలో ఉన్న మైథిలి వైపు చూస్తూ, "ఈ లెటర్‌ని నేను అమెరికా వెళ్ళకముందు చదివి ఉంటే మనిద్దరి మధ్య ఇన్నేళ్లు ఎడబాటు రాకపోయేది మైథిలి" అంటూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తుంటాడు. కొన్ని క్షణాలకు మైథిలి తలను ఒడిలోకి తీసుకొని పడుకోబెట్టుకొని తన తల నిమురుతూ, "అంటే దీనిని బట్టి రాజేశ్వరి గారి కోసం తన మనసు చంపుకొని మోహన్‌తో పెళ్ళికి ఒప్పుకొని ఉంటుంది. కానీ తన మనసులో నేను ఉన్నాను కాబట్టి తాళి కట్టే ఆ క్షణాల్ని భరించలేక ఆ పెళ్ళిని ఆపేసింది. నా ఎనిమి ఇన్నేళ్లు ఒంటరిగా ఉంటూ నా మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతుందని అస్సలు ఊహించలేకపోయాను" అని అనుకుంటాడు. ఆ రాత్రంతా అలాగే తన్ని ఒడిలో పడుకోబెట్టుకుని తల నిమురుతూ కన్నీళ్లు పెడుతుంటాడు. తెల్లవారుజామున 4 అవుతుండగా మైథిలి తెల తల బరువుతో నిదానంగా కళ్ళు తెరుస్తుంది. ఆ రూమ్‌ని చూసి ఆశ్చర్యపోతూ, "నేను ఎక్కడ ఉన్నాను?" అని అనుకుంటూ తనని ఒడిలో పడుకోబెట్టుకుని నిద్రపోతున్న కళ్యాణ్‌ని చూసి షాక్ అవుతూ
ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూనే పక్కన తను రాసిన లెటర్, ఆ లెటర్ మీద చైన్ ఉండటం ఆశ్చర్యంగా చూస్తూ బెడ్ మీద నుంచి లేచి ఆ చైన్ లెటర్ చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా బెడ్ రెస్ట్‌కి ఆనుకొని కూర్చొని నిద్రపోతున్న కళ్యాణ్ కూడా నిదానంగా కళ్ళు తెరిచి చూస్తాడు. తన చేతుల్లో లెటర్ ఉండటం చూస్తూ కళ్యాణ్ కూడా బెడ్ మీద నుంచి లేచి తన వైపు ప్రేమగా చూస్తూ తన చేతుల నుంచి లెటర్ తీసుకొని, "నేను ఈ లెటర్‌ని రాత్రి చదివాను మైథిలి. ఇన్ని రోజులు లాకెట్‌లో ఈ లెటర్ ఉందనే విషయం కూడా నాకు తెలీదు" అని అంటాడు. కళ్యాణ్ మాటలకు తను నిర్ఘాంతపోతూ, "అంటే నువ్వు అమెరికా వెళ్ళే ముందు ఈ లెటర్ చూడలేదా?" అని అడుగుతుంది. "చదివి ఉంటే నిన్ను, నీ ప్రేమని వదిలేసి ఎందుకు వెళ్ళేవాడిని మైథిలి" అంటూ కన్నీళ్ళు పెడుతుంటాడు. కళ్యాణ్ మాటలకు తను ఇంకా ఆశ్చర్యంలోనే ఉండిపోతుంది. "నేను చెప్పేది నిజం మైథిలి. నువ్వు రాత్రి తాగిన మత్తులో ఈ లెటర్ గురించి చెప్పావు. అప్పుడు నేను ఆ లెటర్‌ని తీసి చదివాను. గ్రాని చనిపోయిన తర్వాత ఇక ఈ చైన్ అవసరం ఎందుకు ఉంటుందిలే అని ఇన్ని రోజులు దాన్ని పక్కకు పెట్టాను. రాత్రి నీ మాటలతోనే ఆ లాకెట్ ఓపెన్ చేసి లెటర్ చదివాను" అని అంటాడు. మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ, "అంటే ఇన్ని రోజులు నువ్వు లెటర్ చదివే నన్ను క్షమించలేక నా మీద కోపంతో వెళ్ళిపోయావనుకొని బాధపడుతున్నాను కళ్యాణ్" అని అంటుంది. కళ్యాణ్ కన్నీళ్ళు పెట్టుకుంటూ తనని ప్రేమగా హగ్ చేసుకుని, "ఆ లెటర్ అప్పుడే చదివి ఉంటే నిన్ను బాధ పెడుతూ అమెరికా ఎందుకు వెళ్ళేవాడిని మైథిలి. ఇన్నాళ్ళు ఇద్దరం దూరంగా ఉంటూనే ఒకరి మీద మరొకరం ప్రాణాలు పెట్టుకుంటూ బతికాము" అని అంటాడు. "నువ్వు చెప్పేది నిజమేనా కళ్యాణ్? నా మీద నీకు ఎలాంటి కోపం లేదా? నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావా?" అని ఆశగా అడుగుతుంది. "నీ మీద ఎప్పుడు ప్రేమ లేదని, ఇంకా ప్రేమిస్తున్నావని కొత్తగా అడగటానికి" అని అంటాడు తన్ని ఇంకా హృదయానికి హత్తుకుంటూ. మనసులో ఉన్న పెద్ద భారం దిగినట్టుగా మైథిలి ఫీలవుతూ కళ్యాణ్ హృదయంలో ఒదిగిపోయి, "ఇన్నాళ్ళు నా తనువున ప్రాణం నీకే అన్నట్టుగా నీకోసం ఎదురు చూస్తూ బతుకుతున్నాను బావా. ఐ లవ్ యూ సో మచ్" అని అంటుంది. అంటే "నా తనువున ప్రాణం నీకై" ఈ టైటిల్ ఇద్దరికీ వర్తిస్తుందన్నమాట. ఈ వీడియో కొంచెం ఎమోషనల్ అయిపోయింది కదా! కానీ తప్పదు మరి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంతకీ సీక్వెల్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి అంటే 'నీ తనుకై' లాస్ట్ ఎపిసోడ్ చూసి నన్ను నా మీద ఫుల్‌గా ఫైర్ చేశారు కదా! అందుకనే మళ్ళీ ఒకసారి మీ అభిప్రాయాలను అడగాలనుకుంటున్నాను. సీక్వెల్ ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.